నగర్ పేజ్. ఇప్పుడైతే మనం ఛత్రపతి సంభాజీనగర్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దౌలతాబాద్ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. 20 రూపీస్ టికెట్ తీసుకొని మనం అయితే ఫస్ట్ గేట్లో ఎంట్రన్స్ అయ్యి ఇక్కడ చూసుకోవచ్చు పాతకాలంలో వాడిన యుద్ధాలకు సంబంధించిన ఫొటోస్ అయితే చూడొచ్చు. మెయిన్ ఎంట్రన్స్ జైగోడ్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. అలానే కెనాన్స్ అట్ దౌలత్పూర్, దీంతో బాంబులు వదిలే సంథింగ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది కెనాన్సే. అంతా టోటల్ ఒక 10 కెనాన్స్ అయితే ఉన్నాయి. ఈ అద్భుత శిలాఖండంతో అయితే మనం ముందరికి వెళ్ళిపోదాం. దీని చరిత్ర చూసుకుంటే ఎల్లోరాకి వెళ్ళే దారిలో సంభాజీనగర్కి 15 కిలోమీటర్ దూరంలో అయితే ఒక ప్రాచీనమైన కోట. ఈ చోటకు చుట్టుప్రక్కల ఎంతో ప్రదేశం, చాలా ప్రాముఖ్యమైన టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ కోట 12వ శతాబ్దంకి చెందినది. అదే ఆ కాలంలో దక్కన పీఠభూముల్లోని హిందూ సామ్రాజ్యానికి రాజధానిగా ఉందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. అందుకనే దీనిని దేవగిరి అని పిలుస్తారు. మీకు అందరికీ నీట్గా చూసేయండి. స్కూల్ పిల్లలందరూ టూర్కి అయితే వచ్చారు. ఇది రాళ్ళని చెక్కి నిర్మించిన కోట. రాజులు పరిపాలించారు. అప్పుడు శత్రువులు దాడికి లొంగిపోయి ఢిల్లీ సుల్తాన్లకైతే ఇది కైవసం చేసుకునింది. 30 సంవత్సరాల తర్వాత దేవగిరి భారతదేశ రాజధానిగా స్వల్పంగా ఒక వెలుగు వచ్చింది. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మహమ్మద్ తుగ్లక్ తన రాజధాని దక్షిణాది నగరానికి తరలించి దీని పేరుని దౌలతాబాద్గా చేయడం జరిగింది. దౌలతాబాద్ అంటే ఏమిటి, అసలు ఏమిటి ఈ కథ? దౌలతాబాద్ అంటే ఒక సంపద గల నగరం అని అర్థం. ఇక్కడికి సరస్వతి వెళ్ళకైతే వెళ్ళిపోదాం. మై గాడ్, ఓ మై గాడ్, బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చూసుకోవచ్చు వాటరు చాలా లోతులో ఉంది, కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ వేసేసి నాశనం చేస్తున్నారు. ఒక ప్లేస్ ఉన్నప్పుడు, పురాతనమైన ప్లేస్ని నీట్గా చూసుకోవాలని ఇంకిత జ్ఞానం కూడా లేదు. It's a beautiful well. 30 into 30 12-meter built in dressed stone blocks with a narrow step flight. ఇది 1322లో అయితే ఈ బావిని అయితే కట్టారు. చూసుకోవచ్చు, చాలా అద్భుతం. ఇక నెక్స్ట్ ఎంట్రన్స్ అయిపోయింది.
దౌలత్ పాటు పరిమాణంలోనూ ప్రాముఖ్యంలోనూ ఢిల్లీకి పోటీ అయితే వచ్చింది అప్పట్లో. ఈ కచేరీ బిల్డింగ్ అంట వెళ్ళిపో. ఇది చూసుకోవచ్చు, ఇదే ఇల్లు, అది భవన్, కానీ లోపలికి అలో లేదు. మనమైతే తిరిగి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసేద్దాం. చూసుకోవచ్చు ఎక్కడైతే ఒక ఇదైతే నిర్మించారు, చాలా హైట్ అయితే ఉంది. దాదాపు ఒక 150 అడుగులు ఉందని అనుకుంటున్నా. ఓకే పద చలో. స్టైల్గా పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళిపోదాం. అప్పుడు ప్రజలు ఎలా కట్టారో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా కట్టారు. అద్భుతం, ఒక ఫినామినల్. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. పద 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 పద. ఇప్పుడైతే మనం భారత్ మాతా టెంపుల్కి అయితే వెళ్దాం. హారతి ట్యాంక్. ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని పైకప్పు దాదాపు ఒక 150 స్తంభాలతో అయితే నిర్మించారు. చాలా అద్భుతం, అమోఘం. చూసుకోవచ్చు టాప్ ఆఫ్ ది అది ఇక్కడ రాజు యుద్ధం గెలిచినప్పుడైతే దీనికి చిహ్నంగా అయితే కట్టారు. నీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక కొలను అయితే ఉంది. కొలను చూసుకొని మనం ముందరికి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు లోపలికి వెళ్ళిపోదాం. బుష్ అదిగో అమ్మవారిది. నీకు రైట్ సైడ్లో చూసుకుంటే చాంద్ నగర్ అయితే కనబడుతుంది. వేరే లెవెల్ బ్యూటిఫుల్. 1500 స్తంభాలతో అయితే ఈ గుడిని కట్టారంటే చాలా అద్భుతం, అమోఘం. ఇలాంటి టెంపుల్ ఎప్పుడైనా చూసారా? లేదే. ఇక్కడ చూడండి, నూట 150 స్తంభాల పైన ఉంటాయి. పైన ఇదే చాంద్. ఇక్కడ నుంచి మనకు బ్యూటిఫుల్ వ్యూ. సాయం నీకు దేవి. ఇప్పుడు మనమైతే కెనాన్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. చిన్ని చిన్ని పెద్ద పెద్ద కనేన్లు. చాలా బాగున్నాయి కెనాన్లు. ఇవేజే శత్రువుల మీద దాడి చేస్తున్నారు. యాంటీనా ఉంది. అమ్మకాష్
अरे बाबू बापरे कोतीची పైకి అయితే ఎక్కడానికి ట్రై చేద్దాం. అలా అయితే లేదు చెప్పారు. బాపరే లేదు మా క్లోజ్ చేయండి. సరే స్ట్రైట్కి వెళ్ళిపోదాం. గణేష్ నమః. అందరూ దేవదేవతలైతే ఈ శిలా కాకపోయింది మా చాలా అద్భుతంగా కట్టారు. నంది ఓం నమ శివాయ. గణేశాయ నమః. డోర్స్ క్లోజ్లో ఉన్నాయి, మూసేసినారు. ఇది చైన్లో నెమ్మలైతే అరెస్ట్. ఇది మ్యాపింగ్ చక్రం, విష్ణు చక్రం. వీళ్ళు ఎందుకు మా తలకాయ లేదు, అప్పుడు దాడులు చేసినప్పుడు వీళ్ళకైతే లేకపోయినారు. హలో మామ, ఇప్పుడు ఇక్కడ నుంచి 50 minutes ట్రెక్కి కలార్కోట్ ఇమీడియట్లీ అట్ ద ఫుట్ ద హిల్. ఎక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది జర్నీ, అసలు జర్నీ. ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు, ఇక చూడబోయేది ఒక ఎత్తు. తలుపులు వెళ్ళిపోదాం. ఇది చూసుకుంటే చిన్ని మహల్. ఇక్కడ ఫొటోస్ తీసుకుని చాలా బాగుంది వ్యూ మొత్తం. రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాను ఫోటోని. అరే గొప్పరి చూసుకోవచ్చు. ఇదే కెనాల్.
చూసుకోవచ్చు. ఇదే బ్రిడ్జ్ చాలా అద్భుతంగా ఉంది. అప్పట్లోనే ఇలా చేశారంటే చాలా అద్భుతం అసలు. ఎప్పుడు మన పురాతన కాలంలో ఇప్పుడు అన్ని అనుభవస్తువులు కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా డార్క్ మెసేజ్. ఇప్పుడైతే మనం డార్క్ మెసేజ్కి అయితే వెళ్ళిపోతాం. మొత్తం డార్క్గానే ఉంటాయి. లైట్లు డార్క్ ప్యాసేజ్ అని లైట్ ప్యాసేజ్. ఇదే డార్క్ ప్యాసేజ్. డార్క్ ప్యాసేజ్ అని చెప్పేసి లైట్ చేయాలి. చాలా బాగా డార్క్ ప్యాసేజ్ ఉన్నప్పుడు డార్క్ ప్యాసేజ్ మారుతూనే ఉండాలి. కానీ వీళ్ళు లైట్స్ ఎందుకు ఆన్ చేశారు చెప్పండి. మొత్తం డొల్ల. బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ అంతా ఉంది, చాలా బాగుంది. అక్కడ నుంచి వచ్చుకుంటూ వస్తూ ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా జస్ట్ ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్. ओके चलो चलो कौन डालो बता रहा హలో మామ. ఇప్పుడు గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. Oh my god. ఇక్కడ అలాగే కాదు కాళ్ళు పడుతుంది.
ఇంకెప్పుడు దిగద్దు వెళ్ళే ఫస్ట్. ఇదే మా ఫైనల్ డెస్టినేషన్ బరాదరి. ఇక్కడ చాలా కష్టమైన దారిలో నుంచి మనం వెళ్ళాలి. వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ వ్యూ. ఇది పాలరాతి అయితే నిర్మించారు. ఓకే, ఏదో అక్కడ నిర్మించాను పదరు బాబు. ఇక్కడ నేమ్స్ చెప్తూ ఉన్నారు. ఓడి అమ్మ, ఈ పిల్లలతో పెద్ద బాధ అయిపోయింది రా స్వామి. ఎక్కడ చూసినా ఈ పిల్లలు అరుచుకుంటున్నారు. లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసుకుంటూ ఉండండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇదే ఫైనల్ స్టెప్. వెళ్ళిపోదాం. Beautiful, amazing. Jayarathana Swami Temple. Kenan. No, esa la dejan ver acá. ఇక్కడ 2 ఫోటోస్ తీసుకోండి. మనం అయితే రిటర్న్ అయిపోవాలి. దుర్గా కెనాల్ లాస్ట్. ఓకే, చూసుకోవచ్చు కెనాల్, దుర్గా కెనాల్. ఇది ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్. ఓకే.